వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అకాడమీ. మా ఛానల్లో అన్ని రకముల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము. మీరు చేయవలసిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, అంటే జీవ వైవిధ్య పరిరక్షణ మరియు వన్యప్రాణుల పరిరక్షణ ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటగా బయోడైవర్సిటీ కన్జర్వేషన్, జీవ వైవిధ్య పరిరక్షణ అంటే ఏంటో మనం తెలుసుకుందాము. ఇట్ ఈస్ ద ప్లాన్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ అండ్ రిటైన్ ద డైవర్సిటీ. ఈ జీవ వైవిధ్య పరిరక్షణ అనేది ఒక నిర్వహణ ప్రణాళిక అన్నమాట. ఇది అంటే ఇది ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి మరియు వైవిధ్యాన్ని నిలుపుకోవడానికి నిర్వహించినటువంటి సహజ వనరుల నిర్వహణ ప్రణాళిక అన్నమాట. మెథడ్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఇది 2 రకాలుగా విభజన చెందింది. మొదటిది ఇన్సిటివ్ కన్జర్వేషన్, రెండవది ఎక్సిటివ్ కన్జర్వేషన్. ఈ ఇన్సిటివ్ కన్జర్వేషన్ అలాగే ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ముందుగా ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇన్సిటివ్ కన్జర్వేషన్ ఇంక్లూడ్స్ ద కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ విత్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్స్. ఈ ఇన్సిటివ్ కన్జర్వేషన్ అనేది పరిసర ప్రాంతాలు కాకుండా ఉన్నటువంటి ప్రాంతాలని పరిరక్షించే ప్రదేశం అన్నమాట. ఇది మొక్కలు మరియు జంతువుల సహజ ఆవాసాలలో ఉన్నటువంటి పరిరక్షణ. వీటి కిందకి ఏమేమి వస్తాయి అంటే బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎక్సెట్రా ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సిటివ్ కన్జర్వేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సిటివ్ కన్జర్వేషన్, పరిసర ప్రాంతాల పరిరక్షణ. Exitive conservation includes the conservation of plant and animal outside their natural habitats. ఇది మొక్కలు మరియు జంతువుల సహజ ఆవాసాల వెలుపల ఉన్నటువంటి పరిరక్షణ. వీటి కిందకి ఏమేమి వస్తాయి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బొటానికల్ గార్డెన్స్, జూ, జీన్ బ్యాంక్ ఆఫ్ సీడ్స్ ఎక్సెట్రా ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సిటివ్ కన్జర్వేషన్. నెక్స్ట్ IUCN. IUCN అంటే ఏంటి? ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, which was founded in 1964, is the main authority of threatened species. ఈ సంస్థ దేని కొరకై ఎప్పుడు స్థాపించారు అంటే ఇది 1964 సంవత్సరంలో స్థాపించబడిన సంస్థ అన్నమాట. ఇది వేటి కోసం స్థాపించారు ఈ సంస్థ అంటే ఇది ముప్పు పొంచి ఉన్న జాతుల కొరకు ఇది రక్షణ కల్పించడం కొరకై ఈ సంస్థని స్థాపించారు. IUCN has divided the species into extinct, endangered or threatened species అండ్ వల్నరబుల్ స్పీసీస్. 3 రకాలుగా విభజన చెందింది. అవి ఎక్స్టింక్ట్ స్పీసీస్ అంటే అంతరించిపోయిన జాతులు, నెక్స్ట్ ఎండేంజర్డ్ ఆర్ థ్రెటెండ్ అంటే అంతరించిపోతున్న అలాగే ముప్పు పొంచి ఉన్న జాతులు, లాస్ట్గా వల్నరబుల్ స్పీసీస్ అంటే హాని కలిగించే జాతులు అని ఈ 3 రకాలుగా విభజన చెందింది. ముందుగా ఎక్స్టింక్ట్ స్పీసీస్ అంటే అంతరించిపోయిన జాతులు అంటే ఏంటి తెలుసుకుందాము. ఎక్స్టింక్ట్ స్పీసీస్ ఆర్ దోస్ హూస్ లాస్ట్ ఇండివిజువల్ హ్యాస్ డేడ్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్, అంటే భూమి ఉపరితలం నుండి చివరి వ్యక్తి మరణించడం అనేది అంతరించిపోయిన జాతి కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే అంతరించిపోతున్న జాతులు అనే అర్థము. ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆర్ దోస్ విచ్ ఆర్ లైక్లీ టు బికమ్ ఎక్స్టింక్ట్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఇది భవిష్యత్తులో అంతరించిపోయే అవకాశం ఉందని అర్థం అన్నమాట. నెక్స్ట్ వల్నరబుల్ స్పీసీస్. వల్నరబుల్ స్పీసీస్ ఆర్ దోస్ విచ్ ఆర్ లైక్లీ టు బికమ్ ఎండేంజర్డ్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఇది భవిష్యత్తులో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ యొక్క జాతులు భవిష్యత్తులో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నెక్స్ట్ రెడ్ డేటా బుక్. Red Data Book is published by IUCN, which contains the list of species which are extinct, endangered and vulnerable. ఈ పుస్తకం అనేది రెడ్ డేటా పుస్తకం అనేది IUCN అనేది IUCN ద్వారా ప్రచురించబడిన పుస్తకం అన్నమాట. ఇందులో ఈ పుస్తకంలో ఏముంటుంది, ఈ యొక్క రెడ్ డేటా బుక్లో ఉన్నటువంటి డేటా ఏంటి అంటే ఎక్స్టింక్ట్ స్పీసీస్, ఎండేంజర్డ్ స్పీసీస్ అండ్ వల్నరబుల్ స్పీసీస్ యొక్క
జాబితా వీరి యొక్క జాతుల యొక్క జాబితా అనేది ఈ పుస్తకంలో ఉంది అన్నమాట. తర్వాత వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటే వన్యప్రాణుల పరిరక్షణ అన్నమాట. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ 1972 ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నేషనల్ పార్క్, బయోస్పియర్ రిజర్వ్ అండ్ జూ. వీటి యొక్క వైల్డ్ లైఫ్ శాంచురీ, నేషనల్ పార్క్, బయోస్పియర్ రిజర్వ్ అండ్ జూ వీటి యొక్క నిర్మాణాల తర్వాత నిర్మించినటువంటి సంస్థ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఇది 1972 సంవత్సరంలో స్థాపించారు. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఇది వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే ఏంటి? వన్యప్రాణుల అభయారణ్యాలు. ఇవి వేటి కొరకై నిర్మించారు అంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఆర్ న్యాచురల్ ఏరియా వేర్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆర్ ప్రొటెక్టెడ్. ఇది వన్యప్రాణుల అభయారణ్యాలు అనేవి ఒక సహజమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఇవి వేటి కొరకు నిర్మించారు అంటే ఇవి అంతరించిపోయే జాతుల్ని పరిరక్షించడం కోసం నిర్మించారు. దెర్ ఆర్ 566 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో 566 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. నెక్స్ట్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ ఈస్ నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ ఈజ్ ఎ రిజర్వ్డ్ ఏరియా ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్ అండ్ న్యాచురల్ బ్యూటీ. ఈ నేషనల్ పార్క్ అనేది దాని సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు మరియు సహజ సౌందర్యాన్ని కాపాడడానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాంతం అన్నమాట. దెర్ ఆర్ 105 నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో 105 నేషనల్ పార్కులు ఉన్నాయి, 105 జాతీయ పార్కులు ఉన్నాయి. అయితే ఈ నేషనల్ పార్క్ టాపిక్ మీద సపరేట్గా వీడియో కూడా చేశాము. ఈ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ రిజర్వ్ ఆర్ మల్టీపర్పస్ ప్రొటెక్టెడ్ ఏరియా టు ప్రిజర్వ్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్. ఈ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఒక బహుళార్థ సాధక రక్షిత ప్రాంతం అన్నమాట. అయితే ఇది వేటి రక్షణ కొరకై నిర్మించారంటే ఇది వివిధ రకాల మొక్కలు అలాగే జంతువుల జాతులన్నీ సంరక్షించడం కోసం ఇది స్థాపించారు. దెర్ ఆర్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ బయోస్పియర్ రిజర్వ్ అనే టాపిక్ గురించి కూడా మనం సపరేట్గా వీడియో కూడా చేశాము. ఈ వీడియో లింక్ కూడా నేను సపరేట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. ఈ వీడియో నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.